ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం సద్గురు అంతర్ముఖానంద పరంబ్రహ్మణి నమ. ఆ శ్రీశైలం యొక్క పర్వతం యొక్క అందాలు చూడండి. ఆ శ్రీశైలం అంటేనే శిలాద మహర్షి పుత్రుడు. ఆ శ్రీశైలం పుత్రుడు తెలుసు కదా, చెప్పాను కదా ముందు. నందీశ్వరుడు అన్నయ్య తమ్ముడు అన్నమాట. అట్లా వెళ్తూ కూడా ఈ శ్రీశైలం గురించి శ్రీనాథ మహర్షి కూడా కాశీఖండంలో ఎంత అద్భుతంగా వర్ణించారు కదా. అది అట్లా శిఖర దర్శనం చూస్తాకి వెళ్తున్నాం. వెళ్ళే దారిలో ఇదంతా చూసుకుంటూ ఈ శ్రీశైలంలోనే శిఖర దర్శనం అనేది అత్యంత పవిత్రమైనది. చూడండి, కింద నుంచి బాగా మెట్లున్నా ఆ మెట్లు ఎక్కకుండా డైరెక్ట్ కార్లో కూడా వెళ్ళిపోవచ్చు కాబట్టి కార్లో వెళ్ళిపోయాము. అక్కడ కూడా టికెట్స్ తీసుకోవాలి. 20 రూపీస్ కింద టికెట్ తీసుకుంటే పైకి వెళ్తాం. ఆ బైనాక్యూర్లో చూపిస్తున్నారు, దానికి ఒక 10 రూపీస్ పెట్టాలి. అయితే బాగా అనిపించింది. ఈ బైనాక్యూర్లో చూస్తే 4 గోపురాలు కనిపిస్తున్నాయి. ఆ 4 గోపురాల్లో కుడివైపు నుంచి సెకండ్ అనమాట శిఖరం దర్శనం అన్నమాట. అది మామూలుగా కూడా కనిపిస్తుంది, దాంట్లో కూడా కనిపిస్తుంది. మరి నాకైతే అట్లా అనిపించింది. మరి అందరికి కనిపించదు అంటారు కదా, అందరికీ కనిపించింది అంటున్నారు. మరి ప్రతి వాళ్ళకి అక్కడ కూడా విగ్రహం అలా ఉంది, వీరభద్రుడు అనుకుంటా. అలాగే కృష్ణానది అందాలు అక్కడి నుంచి వస్తే ఎంత అందంగా ఉందన్నమాట. అక్కడ బైనాక్యూర్లో చూసాం. తర్వాత నందిలోంచి చూస్తేనే మనకు కనిపించాలి. నందిలోంచి చూసినా మనకు కనిపిస్తుంది అన్నమాట. ఫస్ట్ కనిపించలే, ఎక్కడ అనుకుంటే తర్వాత కనిపించింది అన్నమాట. ఆ కొమ్ముల మధ్య నుండి అట్లా ప్రధాన శ్రీశైల దేవస్థానం యొక్క విమాన శిఖరాన్ని చూడటం అనేది ఒక అద్భుతమైన అనుభూతి. ఇక్కడ భక్తులు ఉన్న రోడ్లో అంటే అక్కడ వరకు అయితే మా అమ్మగారు వాళ్ళు చెప్తున్నారు, నాకు గుర్తులేదు అసలు, ఎప్పుడో చూసాను కానీ నువ్వులు దంచి స్వామివారిని సమర్పించడంగా అక్కడ రోట్లును ఉప్పు వేసేవారంట, నూనె వేసేవారంట. అక్కడ అట్లా ఏమీ లేదు. ఇప్పుడైతే రోలు కానీ అక్కడ నువ్వులు కానీ ఏమీ లేవు. నంది బొమ్మ కూడా అటు తిప్పడానికి ఉండేదంట, ఇప్పుడు కట్టేసి ఉందన్నమాట. మనకి గుర్తులేదు కాబట్టి అది అట్లా మాట. అక్కడ అంతా నాకు అసలు చాలా మామూలు ఆనందం కలగలేదు నాకు. అనుకోకుండా శ్రీశైలం వెళ్ళాను. అది సంగతి చాలా అద్భుతంగా అనిపించింది, అదృష్టం అనిపించింది. కైలాస శివుడు అక్కడే ఉన్నాడంటారు కదా. అక్కడ కూడా వనమూలికలు, షాపింగ్లు అన్నమాట. ఎక్కడ చూసినా షాపింగ్లే. అది అక్కడ జాతకాలు చెప్పేవాళ్ళు బాగా ఉన్నారు, స్వాములు కూడా ఉన్నారన్నమాట. అదంతా ప్రకృతి అందాలు, మామూలు అందాలు కాదండి బాబు అసలు. కాశీఖండంలో శ్రీనాథ మహర్షి ఈ శ్రీశైలం శ్రీ గురు గురించి ఎంతో ఈ కాశీపట్నాన్ని విడిచి దక్షిణ పదయాత్రకు బయలుదేరిన అగస్త్య మహర్షికి శ్రీశైలం పర్వతం యొక్క వైభవాన్ని వివరిస్తూ కూడా ఇక్కడ వింధ్య పర్వతం గర్వభంగం చేస్తాడు అన్నమాట. కాశీఖండంలో వింధ్య పర్వతం తన ఎత్తును గర్వించి సూర్యుని గమనాన్ని అడ్డుకుంటుంది కదా. ఆ సమయంలో అగస్త్యుడు వింధ్య పర్వతాన్ని చూసి, ఓ వింధ్య, సాక్షాత్తు శిఖర దర్శనంతోనే మోక్షాన్ని ప్రసాదించే శ్రీశైల పర్వతం, ఆ శిఖరం దర్శనం చేసుకుంటేనే మోక్షం కదా మనకి. ఆ శ్రీశైల పర్వతం నీకు ఉత్తరాన ఉంది. అంతటి పవిత్రమైన క్షేత్రమైన శ్రీశైలం ముందు నీ పర్వత శిఖరం ఎంత మాత్రం సరిపోదు అని ఆ శ్రీశైలం యొక్క గొప్పని కీర్తిస్తాడనమాట. ఇది సకల పాపహరణ క్షేత్రం అన్నమాట. శ్రీశైలాన్ని దర్శించడం చేతే సమస్త పాపాలు హరిస్తాయని, మరియు శివుని అనుగ్రహం వల్ల ముక్తి లభిస్తుందని శ్రీనాథుడు పేర్కొన్నారన్నమాట అక్కడ. అలాగే అగస్త్య మహర్షి తన భార్య లోపాముద్రతో కలిసి దక్షిణ భారతదేశానికి యాత్రలు చేసే సమయంలో శ్రీశైలం మల్లికార్జున స్వామి క్షేత్రం చేరుకున్నారు. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి తపస్సు చేస్తున్న పర్వతాన్ని చుట్టి కూడా అగస్త్యుడు భక్తితో చాలా కీర్తించాడనమాట. శ్రీశైలం అనేది కాశీతో సమానమని, పవిత్ర స్థలమని సుబ్రహ్మణ్య స్వామికి వివరించారన్నమాట. అగస్త్య లోపాముద్ర శ్రీశైల యాత్ర పురాణాల వివరణలో చాలా ఉంటది. ఆ దైవ దర్శనం అగస్త్య మహర్షి లోపాముద్ర దేవి శ్రీశైలంలోని మల్లికార్జున జ్యోతిలింగాన్ని బ్రవరంబగా దేవిని దర్శించుకుని కుమారస్వామి అనుగ్రహం, ఆ పర్వత ప్రాంతంలోనే కార్తికేయుడు సుబ్రహ్మణ్య స్వామి కఠినమైన తపస్సు చేస్తున్న ప్రదేశాన్ని వారు ప్రదక్షిణ చేస్తారని, అగస్త్యుని భక్తికి ముగ్ధుడైన కుమారస్వామి వారికి నమస్కరించి ఆ క్షేత్రం యొక్క గొప్పదనాన్ని వెల్లడించారన్నమాట. కాశీతో సమానమైన హోదా శ్రీశైల క్షేత్రం ఈ కాశీ క్షేత్రం సమానమైన దివ్యమైనదని, అంతేకాకుండా మహిమాన్వితమైనదని కుమారస్వామి అగస్త్య మహర్షి చెప్పారన్నమాట. కుమారస్వామి శ్రీశైలంలో ఉన్నప్పుడే అగస్త్యునికి కాశీ నగరానికి సంబంధించిన పురాతన కథలను, ఆలయ రహస్యాలను వివరించారన్నమాట. సుమారు 13,000 శ్లోకాలు, 100 అధ్యాయాలతో కూడిన వృత్తాంతమే ప్రసిద్ధమైన కాశీఖండంగా చెప్పబడుతుందన్నమాట. ఈ శ్రీశైల పర్వతాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వర పర్వతాలని కూడా అంటారన్నమాట. శ్రీశైలం కేవలం ఒక కొండపై కాక అనేక పర్వత శ్రేణుల సమూహంగా ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా చెప్తారన్నమాట. వీటిలో త్రిమూర్త స్వరూపాలుగా కొలువైన పర్వతాల గురించి
చెప్పుకున్నాం. ఇక్కడ మహేశ్వర పర్వతం అంటే శ్రీశైలానికి మరో పేరు శ్రీగిరి. శ్రీగిరి అంటే శ్రీగిరి లేకపోతే శ్రీ పర్వతం కదా. ఈ పర్వత శిఖరం పైనే స్వయంభూలింగంగా శ్రీ మల్లికార్జున స్వామి కొలువై ఉన్నాడని, మనకి సర్వమంగళకరమై భక్తులకు ముక్తినిచ్చే లయకారక శివుని రూపం అన్నమాట. అది మనం స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. అది వరకు ఎప్పుడు అందరూ చేసుకోవచ్చు. ఇప్పుడు టైమింగ్స్ పెట్టేశారు, మార్నింగ్ ఈవినింగే. అలాగే విష్ణు పర్వతం గురించి చెప్పుకుందాం. శ్రీశైల క్షేత్ర పరిధిలోని ఈ కొండ విష్ణు స్వరూపంగా కూడా భావించబడుతుంది అనమాట. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు శ్రీ లక్ష్మీదేవి రూపంలో తపస్సు చేసిన ప్రదేశం, అంటే లక్ష్మీదేవి రూపంలో తపస్సు చేసిన ప్రదేశం కాబట్టి దీని పేరు ఆ పేరు వచ్చిందన్నమాట. విష్ణు పర్వతం కూడా అంటారు. అలాగే బ్రహ్మ పర్వతం, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కూడా ఈ క్షేత్రంలో తపస్సు ఆచరించినట్లు కాశీఖండం లేదా ఇతర స్థల పురాణాల ద్వారా తెలియపరుస్తుంది. కాబట్టి సమస్త సృష్టికి కూడా ఆధారమైన ఆ పరమాత్మ త్రిమూర్తులుగా ఈ క్షేత్రంలో వెలిసినట్లు ప్రతీతమట. ముగ్గురు కూడా, ఈ 3 కొండలు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు రూపాలుగా ప్రసిద్ధి చెందాయి. అట్లా సమస్త పాపాలను హరించే గంగా నది అంతటి పవిత్రమైన ప్రదేశంగా సాక్షాత్తు శ్రీహరి పార్వతీ సమేతుడైన పరమశివుడు నివసించే దివ్య స్థలంగా ఈ క్షేత్రం వర్ణించబడుతుంది అన్నమాట. మనం ఎంత మౌంట్ కైలాషు వెళ్తే ఎంత ఫలితమో, అది అక్కడ సమేతుడు పార్వతీ సమేతుడు అక్కడ ఎలా ఉంటాడో ఇక్కడ కూడా సాక్షాత్తు శ్రీహరి పార్వతీ సమేతుడై పరమశివుడు నివసించే ఒక దివ్య స్థలంగా ఈ క్షేత్రం చెప్తుందన్నమాట. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కూడా. ఈ స్కంద పురాణాల్లో కాశీఖండంలో ఎంతో అద్భుతంగా దీని వివరణ ఉంటదన్నమాట. ఒక కేవలం పుణ్యక్షేత్రమే కాకుండా ఇది సాక్షాత్తు భూ కైలాసం అని, శ్రీచక్ర స్వరూపం అని పురాణాలు ఘోషిస్తున్నాయన్నమాట. ఈ స్కంద పురాణంలో కాశీఖండంలో వ్యాస మహర్షి క్షేత్ర మహిమను అత్యంత విస్తృతంగా చెప్పారన్నమాట. కాశీఖండం ప్రకారం అగస్త్య మహర్షి వింధ్యపర్వత అహంకారం అంచడానికి కూడా కాశీ క్షేత్రాన్ని విడిచి దక్షిణాపదానికి ప్రయాణమైనప్పుడు అప్పుడు కూడా ఆయన దారిలో అనేక శైవ క్షేత్రాలు దర్శనమిస్తాయి. వాటిలో శ్రీశైలానికి అత్యున్నత స్థానం ఇచ్చేవారన్నమాట. శ్రీశైల శిఖరం దృష్ట్యా కూడా పునర్జన్మ నైవిద్యత అనే ప్రసిద్ధ శ్లోకం కూడా మనం చెప్పుకున్నాం కదా. ఆ శ్రీశైల పర్వత శిఖరాన్ని దూరం నుండి దర్శించినా కూడా మానవుడికి పునర్జన్మ ఉండదని, మన దగ్గరే దూరం నుంచి చూసినా ఉండదు, సమస్త సంచిత పాపాలు తొలగిపోతాయని కాశీఖండం చెప్తుంది. అలాగే మనం శిఖరాన్ని కూడా మనం అక్కడ కింద వాటర్ లో కూడా చూస్తాం కదా, కింద గుండంలో కూడా మనకు వాటర్ లో కనిపిస్తుంది. అలాగే పాతాళ గంగ ప్రాముఖ్యత కూడా క్షేత్రం గుండా ప్రవహించే కృష్ణా నది ఇక్కడ పాతాళ గంగగా పిలువబడుతుంది అన్నమాట. ఇందులో ఒక్కసారి స్నానం ఆచరిస్తే 100 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం దక్కుతుందని వివరిస్తారన్నమాట. మహేశ్వర పర్వతం అని ఎందుకంటామంటే ఇక్కడ మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగంగా ఇక్కడే వెలిసాడు కాబట్టి కొండ వల్ల అజ్ఞానం అహంకారాన్ని కూడా లయం చేసి ముక్తిని ప్రసాదించి జ్ఞానానికి ప్రతీకగా చెప్తారన్నమాట. విష్ణు పర్వతం అంటే ఇక్కడ విష్ణు స్థితికారుడు కదా, ఆయనేమో లయకారుడు పరమశివుడు, ఇక్కడ స్థితికారుడు ఇక్కడ విష్ణుమూర్తి. లక్ష్మీదేవి శ్రీ అంటే ఈ కొండపై తపస్సు ఆచరించి విష్ణువుని పొందిందన్నమాట. ఈ కొండ క్షేత్ర రక్షణకు భక్తుల యోగక్షేమాలకు కాపాడే స్థితి శక్తికి సంకేతం అన్నమాట. ఇక్కడ ప్రకృతి సంపద జగన్నాటక సూత్రధారి అని విష్ణు వైభవాన్ని సూచిస్తుంది అన్నమాట ఇక్కడ. అలాగే బ్రహ్మ పర్వతం అనుకుంటే సృష్టికారుడు కదా ఆయన సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు సమస్త జీవుల సృష్టికి కూడా ముందు పరమశివుని అనుగ్రహం కోసం తీవ్రమైన తపస్సు చేశాడనమాట. ఈ కొండ సృష్టి శక్తులకు మరియు వేద విజ్ఞానానికి మూల స్థానంగా భావించబడుతుంది అన్నమాట. అట్లా కాశీఖండం ప్రకారం ఈ త్రిమూర్తి కొండల మధ్య భాగంలోనే పరమశివుడు మరియు ఆదిశక్తి జగన్మాత ఒకే ప్రాంగణంలో ద్వాదశ జ్యోతిర్లింగంగాను, మల్లికార్జునుడు మరియు అష్టాదశ శక్తిపీఠంగా భ్రవరాంబకాదేవి కొలువే ఉన్నారన్నమాట. ఈ త్రిమూర్తుల కొండల మధ్య భాగంలోనే ఉన్నాడనమాట ఆయన. అందుకనే ఇలా ఈ జ్యోతిర్లింగం శక్తిపీఠం ఒకే చోట ఉండటంతో భారతదేశంలో మరెక్కడ లేని అత్యంత అరుదైన విధంగా త్రిమూర్తి కొండలు అట్లాగే శక్తి శివుడు ఇద్దరు ఒకే చోట ఉన్నారన్నమాట. కాశీఖండంలోను, శివపురాణంలోను, అలాగే పద్మ పురాణాల్లోను ఈ శిఖర దర్శనానికి అత్యంత విశిష్టమైన చరిత్ర అలాగే చాలా విశిష్టత చెప్పారన్నమాట. శివపురాణంలో కర్మలు చేసిన మానవుడైనా కానీ ఇక నుంచి పాపాలు చేయకుండా ఈ శిఖరాన్ని దర్శిస్తే చాలు సమస్త పాపాలు నశించి ముక్తి లభిస్తుందని శివపురాణం ద్వారా తెలుసుకున్నాం. అలాగే ఈ అధిష్టాన దైవం వీరభద్ర స్వామి అన్నమాట. శ్రీ వీర శంకర స్వామి అంటారు. ఈ శిఖరేశ్వర కొండపై వెలిసిన ప్రధాన దైవం సాక్షాత్తు పరమశివుని రూపమైన శ్రీ వీరశంకర స్వామి అన్నమాట. కాలక్రమంలో శిఖరేశ్వరునిగా ప్రసిద్ధి చెందారన్నమాట. ఫస్ట్ శ్రీ వీరశంకర స్వామి అనేవారు, శిఖరేశ్వరునిగా అయిపోయింది. ఈ ఆలయంలో గర్భగృహం
అంతరాలయం మరియు 16 స్తంభాల ముఖమండపం ఉన్నాయన్నమాట. భక్తుల బాధలను పాపాలు హరించడానికి శివుడు ఇక్కడ వీరశంకరుడుగా వెలిశాడని స్థల పురాణం అన్నమాట. ఇక్కడే విఘ్నాన్ని తొలగించే వినాయకుడి ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ శిఖర దర్శనం చేసుకునేది ఏంటంటే నంది కొమ్ముల మధ్య నుంచి, అంటే శృంగాల మధ్య నుంచి దూరానున్న మల్లికార్జున స్వామిని, ప్రధాన ఆలయ గోపుర త్రిశూలాన్ని మరియు ఆ త్రిశూలాన్ని శిఖరాన్ని చూడటానికి ప్రయత్నిస్తామట. ఎంతో ఏకాగ్రతగా భక్తికి నిదర్శనంగా కొమ్ముల మధ్య నుండి అట్లా మన ఆలయ జేగు రంగుగా ఒక రంగుగా ఆలయ శిఖరం కనిపించిన వారికి జన్మరాహిత్యం కలుగుతుందని అట్లా నమ్ముతామట. ఇక్కడ నంది దగ్గర భక్తులు నువ్వులు పోసి మనం దేవుని నామస్మరణ చేస్తూ కూడా తమ అజ్ఞానాన్ని నశింపజేయమని ప్రార్థిస్తామట. ఎవరికైతే మెట్లు ఎక్కి చాలా కష్టతరంగా ఉండేది, ఇప్పుడు ఈజీగా కారు వెళ్ళిపోతుంది కాబట్టి చాలా ఈజీగా వెళ్ళిపోతుంది అన్నమాట. అలా వచ్చేస్తా ఉంటే ఒక పుష్కరిణిలో కనిపించింది అన్నమాట. అది కూడా ఆ భక్తుల కోసం తాగటానికి చాలా దూరం కదా మెట్లెక్కెళ్ళి తాగటానికి అవసరం కోసం అప్పుడు వేమారెడ్డి అని అట్లా వాళ్ళు తయారు చేసి అట్లా రెడ్డి రాజుల వంశానికి చెందిన మంత్రి ప్రోల వేమారెడ్డి తన మంత్రి రామయ్య దేవుని ఆదేశంతో ఆ శిఖరేశ్వరునికి రాతి మెట్లను ఏర్పాటు చేశారు, పుష్కరిని కూడా ఏర్పాటు చేశారంట. అలాగే ప్రకృతి పరంగా కూడా శిఖరేశ్వరం ఒక అద్భుతంగా పైనుంచి వస్తే అసలు ప్రకృతి ఎంత అందంగా కనిపిస్తుందంటే ఆ కొండపై నుంచి ఎత్తైన ప్రాంతం కావడం వల్ల ఇక్కడ నుండి చూస్తే ఆ నల్లమల అడవులు, లోయలు, ఆ మలుపులు తిరుగుతూ ప్రవహించే పవిత్ర కృష్ణానది కనిపిస్తుంది. ఎంత అందంగా అన్నమాట. ఈ శ్రీశైల యాత్రకి వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా మల్లికార్జున స్వామి దర్శనం, రవరాంబ తల్లి దర్శనంతో పాటు ఈ శిఖరేశ్వర దర్శనాన్ని కూడా తప్పక పూర్తి చేసుకుంటారన్నమాట. అది మోక్షం కలుగుతుంది, మనకి జన్మరాహిత్యం కావాలి, మనకి జ్ఞానం కలగాలి కదా. అజ్ఞానం తొలగిపోతేనే కదా జ్ఞానం కలిగేది. అజ్ఞానాన్ని తొలగించే స్వామి మనకు ఉండగా మనకి ఇంకేం కావాలి. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. అలాగే శిఖరేశ్వరం ఒక పర్యాటక వ్యూ పాయింట్ గా కాకుండా సాక్షాత్తు పరమశివుడు ఆజ్ఞతో ఏర్పడిన ఒక మోక్ష ద్వారం అన్నమాట. అలాగే పద్మపురాణం ప్రకారం ఈ పర్వత శిఖర భాగాన్ని భక్తితో స్మరించినా చాలు, స్పృశించినా కూడా మానవుడు జనన మరణ చక్రం ముక్తుడవుతాడు అంటున్నారు. అలా మనం ఆ అది పద్మపురాణంలో అయితే మనం తలుచుకున్నా చాలని చెప్తున్నారు అనమాట. పూర్వం అయితే వృద్ధాప్యం వరకు అనారోగ్యాల వల్ల పై వరకు వెళ్ళలేని వాళ్ళు దూరం నుంచి ఆ ఎత్తైన శిఖరాన్ని చూసి మోక్షం లభిస్తుందని తృప్తితో వెనుదిరిగేవారంట అని స్కంద పురాణంలో చెప్తుందన్నమాట. అలాగే త్రేతాయుగంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణులతో కలిసి వనవాస సమయంలో మరియు రావణ సంహారం తర్వాత కూడా ప్రాయశ్చిత్తం కోసం ఈ శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించారని, ఈ శ్రీరాముడు ఈ నల్లమల కొండల్లోని అత్యంత ఎత్తైన పర్వతాన్ని అధిరోహించి పరమశివుడి కోసం ప్రార్థించాడని, అట్లా రాముని భక్తికి మెచ్చి పరమశివుడు ఇక్కడ జ్యోతిలింగ స్వరూపంగా కొండల్లో లీనమయ్యాడని కూడా ఈ రామాయణం ద్వారా తెలుస్తుందన్నమాట. రాముడు అధిరోహించిన ఆ అత్యున్నత శిఖరమే నేటి శిఖరేశ్వరం అని స్థల పురాణాలు చెప్తున్నాయి. రాముడు ఆలయానికి ప్రదక్షిణ చేయక దానిని నేటికి శ్రీరామ ప్రదక్షిణ అని పిలుస్తారన్నమాట. అక్కడ మనం ప్రదక్షిణ చేస్తే శ్రీరామ ప్రదక్షిణ అంటారన్నమాట. ఈ ఆలయం కూడా తూర్పు ముఖంగా ఉండి ఒక గుహలాగా అనిపించి గుహ వంటి ప్రశాంతంగా వాతావరణం కలిగి ఉంది. ఆ గర్భగుడిలో అయితే వీడియోలు తీయకూడదు ఏమన్నా తీయలేదు, కానీ వీరశంకరుడు ఎంత బాగున్నాడు అన్నమాట. అసలు ప్రత్యక్షంగా వెలిసిన దేవుడు లోకంలో సమస్త మానవుల పాపాలను సంహరిస్తాకి ఉన్నాడా అన్నట్టు లయం చేస్తాడు. ఆయన ఉగ్ర స్వరూపున రక్షణ శక్తి అనిపించింది. అది ఆలయంలోని ముఖ మండపంలో 16 స్తంభాలు ఉన్నాయి. ఈ ఆలయానికి ముందు భాగంలో శ్రీ వీరభద్రస్వామి, లక్ష్మీదేవి, గణపతి విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఆలయ వెనక భాగంలో పాత మెట్ల మార్గం వద్ద పురాతన వీరభద్రుని విగ్రహ శిథిరాలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. శిథిరాల కింద ఆలయానికి వచ్చేసి ముందు భాగంలో 300 చదరపు అడుగుల వైశాల్యంతో ఒక పవిత్రమైన గుండం ఉందన్నమాట. ఇది విభూది గుండం అని పిలుస్తున్నారు. ఈ గుండంలో నీటిలో స్నానం చేసి శిఖరేశ్వరుని దర్శించుకుంటే సకల ఐశ్వర్యాలు అలాగే రోగాలు విముక్తి కలుగుతాయని చెప్తున్నారు అన్నమాట. ఇది క్రీస్తు శకము 1398లో మనం చెప్పుకోవాలన్నమాట. చెప్పుకోకపోతే మనకి ప్రోల వేమారెడ్డి అని అతను నిటారుగుండే కొండపైకి భక్తులు సులభంగా చేరటానికి అప్పుడు 150 రాతి మెట్లను చెక్కించారంట. అప్పుడు రాతి మెట్లు ఉన్నాయి కాబట్టి ఎక్కగలిగారు, నిటారుగా ఎక్కలేరు కదా. ఇప్పుడైతే మనం వాహనాల్లో వెళ్ళేవారి కోసం రోడ్డు మార్గం ఉన్నప్పటికి కూడా
దక్షిణ ద్వారం వైపు కేవలం 30 మెట్లు ఎక్కి సులభంగా ఆలయాన్ని చేరుకునే ప్రత్యేక మార్గం కూడా ఉందంట. మనకి తెలియదు అదైతే. ఆ వాహనాలతో ఈజీగా వెళ్ళిపోతున్నాం కదా, శుభ్రంగా వెంటనే వెళ్ళిపోయాం. జస్ట్ ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు వెళ్ళిపోయాం. అసలు తాత్వికంగా అర్థం ఏంటో చెప్పుకుందాం. ఇక్కడ నంది అంటే జీవుడని, నంది అంటే మానవ సృజనాత్మకతకు నిశ్చల మనస్సుకు సంకేతంగా, 2 కొమ్ములు అంటే ద్వంద్వాలు, అంటే నంది యొక్క 2 కొమ్ములు కూడా ఇహలోకంలోని సుఖదుఖాలు మంచి చెడు వంటి ద్వంద్వాలను సూచిస్తాయి కాబట్టి, ఆ గోపురం అంటే పరమాత్మని, ఈ 2 కొమ్ముల మధ్య నుండి దూరాన ఉన్న జ్యోతిర్లింగ ఆలయ గోపురాన్ని పరమాత్మను ఏకాగ్రతగా చూడటం అంటే మానవుడు తన జీవితంలోని కష్ట సుఖాలను సమానంగా చూస్తూ మనసుని భగవంతునిపై లయం చేసినప్పుడు మాత్రమే నిర్వాణం లేదా మోక్షం సిద్ధిస్తుందని దీనికి కూడా అర్థం అన్నమాట. అసలు తత్వం ప్రకారం చెప్పుకుంటే అక్కడ మనం చూస్తే భౌతిక అందాలతో పాటు అత్యున్నత ఆధ్యాత్మిక శక్తులు కేంద్రీకృతమైన ప్రదేశం కాబట్టి శ్రీశైల యాత్రలో శిఖరేశ్వర దర్శనానికి అత్యంత ప్రాధాన్యత ఉందన్నమాట. అలాగే సాక్షి గణపతి ఆలయాలు, పాలధార, పంచదార ఇవన్నీ కూడా మన ఆదిశంకరాచార్యులు తపస్సు చేసిన ప్లేస్లు అన్నమాట. సాక్షి గణపతి ఏమో చెప్పుకున్నాం కదా, మనం వచ్చిన యాత్రికులు సాక్ష్యంగా రాసుకునే దేవుడు అని చెప్పుకున్నాం. అలాగే పాలధార, పంచదార ఏంటంటే శంకరాచార్యుడు తపస్సు చేసిన ప్లేస్ అని. ఇంకా చాలా శిఖరేశ్వరం అని ఇవన్నీ కూడా పెడతాను తర్వాత. ఇప్పుడు ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఇంకా చాలా చాలా చెప్పాలనుంది కానీ ఇంకెక్కువ వీడియో అయిపోతుందని తీసేస్తున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.